నాయకులు పాల్గొన్నారు, వివిధ రైతు సంఘాలు పాల్గొన్నాయి. అందరు రైతుల మీద కూడా ఒక్క కేసు అంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు 2022లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. మరి పెట్టిందేమో కేసు తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన కేసులో ఈ రోజు కోర్టు ఆదేశాల ప్రకారం అరెస్ట్ వారెంట్ ద్వారా కోర్టు చెప్పిన దాని ప్రకారం అరెస్ట్ జరిగితే మా ప్రభుత్వానికి దీన్ని అంటించాలనే ఒక దురుద్దేశాన్ని రైతన్నలందరూ కూడా గ్రహించాలి, ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నా, ఈ యొక్క ఉద్యమానికి ప్రతి ఒక్క రైతు పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. దాంట్లో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. మరి రాజకీయాలకి రైతు ఉద్యమాలకి సంబంధం లేదు. దయచేసి రైతు ఉద్యమాన్ని నీరుగార్చే కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు. రైతులు చేసినటువంటి ఉద్యమంలోకి చొచ్చుకొని వెళ్ళి దాంట్లో నుంచి లబ్ధి పొందాలని చేస్తున్నటువంటి ప్రతిపక్ష ప్రయత్నాలని కూడా రైతన్నలు గుర్తించాలి. వారికి కూడా మీ యొక్క పార్టీ సింపథైజర్స్ ద్వారా అన్నా సరే వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా తెలియజేయమని చెప్పేసి నేను కోరుతున్నా. ఇది ఒక రైతు ఉద్యమం. రైతులు ఈ రోజు కాదు, ఎప్పుడైనా సరే, నిన్న మొన్న కూడా వర్షాలు లేకపోయి నీళ్లు రానటువంటి పరిస్థితుల్లో కూడా నీళ్ళ కోసం మా దగ్గరికి రైతన్నలు వచ్చినప్పుడు వాళ్ళని తెలుగుదేశం పార్టీ అనో లేకపోతే ఇంకొక పార్టీ అనో ఎక్కడ కూడా వేరు చేసి చూడలే. రైతులు రైతులే, ప్రతి రైతు బాగుండాలని చెప్పేసి కోరుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం. మరి రైతు ఉద్యమాలకు కానివ్వండి, రైతుల కోరికలకు కానివ్వండి ఎప్పుడు కూడా మేము మద్దతు తెలియజేస్తుంటామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి చాలా సుస్పష్టంగా ఈ యొక్క కేసులో 2016లో పెట్టిన కేసులో బొజ్జా దశరథరామరెడ్డి గారితో పాటు ఇంకా కొంతమంది రైతుల మీద కూడా కేసులు ఉన్నాయి. వారు నంద్యాల ప్రాంతానికి చెందిన రైతన్నలు ఉన్నారు, మా పార్టీకి చెందిన రైతులు ఉన్నారు, అలాగే కడపకి చెందిన వాళ్ళు ఉన్నారు, తర్వాత శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన రైతు, మొత్తం 5 మంది మీద ఉన్నటువంటి కేసు. మరి వీరందరినీ కూడా రీకాల్ చేయమని, అంటే ఈ యొక్క వారెంట్ని రీకాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు వారందరినీ కూడా దాదాపు 2 వారాల నుంచి కోరుతున్నారని చెప్పేసి నిన్న ఎస్పీ గారిని మేము మాట్లాడినప్పుడు ఎస్పీ గారు తెలియజేసిన అంశం. దాదాపు 2 వారాల నుంచి మేము వారిని రీకాల్కి పెట్టుకుంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా వారు తెలియజేశారు. అలాగే కోర్టులో కూడా బెయిల్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి జడ్జి గారు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినా సరే నిరాకరించినట్టుగా తెలుస్తున్నాయి వార్తలు. మరి ఇవన్నీ కూడా గమనించాలి అని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నిజంగానే దురుద్దేశం ఎక్కడైనా ఉందా లేదా అనేది కూడా రైతన్నలు గ్రహించాలి. మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, ఏదైతే రైతన్నలలో ఈరోజు మంచి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్న వాళ్ళని రైతన్నలు కూడా గుర్తించాలి, గ్రహించాలి. భవిష్యత్తులో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇంకెన్నో రాజకీయ ఎత్తుగడ్డలు వేస్తూ ఉంటారు, బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా అన్నీ నిశ్చింతంగా పరిశీలించమని చెప్పేసి నేను రైతన్నలకు కూడా విజ్ఞప్తి చేస్తాను. నిన్న మధ్యాహ్నం రాయలసీమ నీటి హక్కుల సంఘానికి సంబంధించినటువంటి నాయకులు బొజ్జా దశరథరామరెడ్డి గారుని అరెస్ట్ చేయడం జరిగింది. మరి వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్కి ఇచ్చినారనే వార్తలు కూడా మనందరం కూడా చూసాం. అయితే ఒక రైతు ఉద్యమాన్ని ఈరోజు రాజకీయం చేయాలన్న ఒక ఆలోచనతో ప్రతిపక్ష నాయకులందరూ కూడా నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇదేదో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కక్షగట్టి ఉద్యమ నాయకుల మీద కేసులు పెట్టి వారిని జైలుకి పంపించారు అన్నట్టుగా వారు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అనేది చాలా శోచనీయం, చాలా బాధాకరం అయిన విషయం. ఎందుకంటే ఇది రైతుల ఉద్యమం. ఈ రైతుల ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు. 2016 నిన్న జరిగిన అరెస్టు 2016కి సంబంధించిన కేసు. 2016 ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రైతులందరూ కూడా సిద్ధేశ్వరం అలుగు కోసం అక్కడికి వెళ్ళేసి ప్రజా
శంకుస్థాపనకి అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుల విషయంలో దాదాపు 7 సంవత్సరాల తర్వాత కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ ఆధారంగా, ఎందుకంటే ఇన్ని రోజులు కోర్టుకి హాజరు కాలేదన్న ఉద్దేశంతో కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్కి ఆధారంగా, అలాగే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం అరెస్ట్ వారెంట్లు ఉన్న దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ గైడ్లైన్స్ ప్రకారం నిన్న పోలీసులు వారు బొజ్జా దశరథరామరెడ్డి గారిని అరెస్ట్ చేసినారనేది తెలుస్తోంది. ఒకటి, ఈ యొక్క అరెస్ట్కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదనేది చాలా సుస్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.